మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను మంత్రి నారాయణ ఖండించారు. జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రజలపై భారం ఉండదన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు ప్రపంచంలోని టాప్ మోస్ట్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. 63,000 కోట్లతో ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతోందని నారాయణ వెల్లడించారు. బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించామన్న మంత్రి వైసీపీ నేతల మాటల్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. వాళ్ళు కాగితాలు తెచ్చిచ్చారు. సార్ మాకు పట్టాలని ఇచ్చారు వైసీపీ వాళ్ళు, అవి బ్యాంక్ ఎత్తపోతే లోన్లు ఇవ్వటం లేదని. అవి నేను చదివి చెప్పి అవి పట్టాలు కాదమ్మా, ఈ పట్టాలు కాదు, మీరు ఇక్కడ ఉంటున్నారని ఒక కాగితం ఇచ్చారు. పాపం వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళంతా పట్టాలు అనుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళకి క్లియర్ గా చెప్పొచ్చా ఈ ల్యాండ్ ఏ కేటగిరీలో ఉందో నాకు కరెక్ట్ గా తెలియదు, అది ఇరిగేషన్ ల్యాండా, ఇరిగేషన్ పరుంబోక లాంటి రివర్ లో ఉందో. నేను యాక్చువల్ గా ఎలక్షన్ అయిన తర్వాత అధికారులు తీసుకుని ఇక్కడికి వస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, మీ ముందే డిస్కస్ చేస్తానన్నా. లాస్ట్ వీక్ అక్కడికి జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. వాళ్ళందరితో డిస్కస్ చేశాం. ఇరిగేషన్ వాళ్ళతో డిస్కస్ చేయమన్నా ఇవాళ ఇరిగేషన్ వాళ్ళు కూడా పిలిచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఒక 4-5 రోజుల్లో స్టడీ పూర్తి చేస్తామన్న సర్వే పూర్తయితే మన అమరావతి రాజధానికి పంపించమన్నా. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను, కేబినెట్ లో పెడతాం. లీగల్ గా కోర్టు అబ్జెక్షన్ లేకుంటే ఆ భగత్ సింగ్ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పిస్తా. మరి ఇక్కడ కండిషన్ ఏంటంటే కోర్టు జడ్జిమెంట్స్ అబ్జెక్షన్ లేకుండా ఉంటే. అదే విధంగా నెల్లూరులో అనేక ప్లేసుల్లో ఇలా పట్టాలు ఇవ్వాల్సి ఉన్నాయి. గత నాయకులు ఎలక్షన్ అప్పుడు పోవటం, మీకు ఇప్పిస్తానంటాం, ఓట్లు వేయించుకోవటం అలా చేయలా. బట్ నేను ఎక్కడికి పోయినా ఒకటే చెప్పా, నేను ఇక్కడెక్కడ మీకు ఇస్తానని ప్రామిస్ చేయట్లా. బట్ ఎలక్షన్ అయిన తర్వాత నేను వస్తా, అధికారులను తీసుకుని వస్తా, మీ దగ్గర కూర్చొని పెడతా, మీ ముందే డిస్కస్ చేస్తా. కోర్టు అబ్జెక్షన్ లేకుండా ఉంటే, లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే మీకు శాంక్షన్ చేస్తానని చెప్పా. అదే విధంగా 28 డివిజన్లలో ఒక్కొక్క వారం వచ్చినప్పుడు ఒక్కొక్క డివిజన్ పోతున్నాను, అధికారులు తీసుకుపోతున్నాను. ఎవరెవరికి ఇవ్వడానికి వీలుంటే వాళ్ళందరికీ చేస్తానని సవినయంగా పట్టాల విషయం చెప్తున్నాను. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. నేను 28 డివిజన్లు తిరిగా. భగత్ సింగ్ నగర్ కాలనీ పోతే